రేపు ఆదివారం అమావాస్య, దీన్ని మౌని అమావాస్య అని కూడా అంటారు. అయితే రేపు దేవతలు భూమి మీదకి దిగి వచ్చిన రోజు, చాలా ఇంపార్టెంట్ రోజు అండి. జనవరి 18, 2026. అయితే రేపు ఏం చేయాలి? ఒకటి గుప్తదానం చేయాలి రహస్యంగా, అంటే ఎవరికి చెప్పకూడదు. నేను ఈ పని చేసిన, రేపు చేసే దాన ధర్మాల గురించి ఎవరికి చెప్పకూడదండి. ఒకటి, ఆవుకు రొట్టె ఇవ్వండి, చపాతీ రొట్టె కానీ బ్రెడ్ కానీ ఇవ్వండి. కాకి అన్నం పెట్టండి, పితృదేవతల పేరు మీద బంగ్లా మీద పైన టెర్రస్ పైన కానీ ఎక్కడైనా, అది వాని రాకపోని మీరు పెట్టి రావడం మీ బాధ్యత. చీమలకు కొంచెం ఏదైనా పిండిలో బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం చక్కెర వేసి అది కూడా చీమలకు ఎక్కడైనా తినటందుకు ఆహారంగా వేయండి. కుక్కకు నూనె కలిపిన చపాతీ, నూనె కలిపిన అంటే మనం చపాతీలు చేస్తాం కదా, చపాతీ మీద కొంచెం నూనె కలిపి చపాతీ చేసి కుక్కలకు వేయాలి. ఏదైనా ధార్మిక స్థలంలో కొంచెం డబ్బులు కానీ బియ్యం కానీ పప్పు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇవ్వండి. దీంతో పాటు బయట బ్లాంకెట్స్ లాంటివి ఏవైనా కూడా, చలికాలం కాబట్టి ఎవరికైనా బ్లాంకెట్స్ కూడా దానం చేయొచ్చు. అంతేకాకుండా మనం అమావాస్య ఆదివారం వస్తుంది కాబట్టి నిమ్మకాయలు కడతాం కదా, ఒక నిమ్మకాయకు ఒక దారానికి నిమ్మకాయ కట్టి పచ్చిమిరపకాయలు కట్టేస్తాం, లేకపోతే బూడిది గుమ్మడికాయ అనుకోండి. ఏదైనా సాయంత్రం పూట ఆఫ్టర్ 7 PM ఇంటి గుమ్మం ముంగట, ఇంటి ముందు తలిగేయండి రేపు. ఇవి ఖచ్చితంగా చేయాల్సిన పరిహారాలు. చాలా 1% చేస్తే 1,00,000%, 1,00,00,000% మీకు ఉపయోగం ఉంటుందండి. పుణ్యం చేసినంత సమానం ఉంటుంది.